రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. బాంద్రా పోలీస్ స్టేషన్ లోని నిందితుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇటు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గురువారం తెల్లవారుజామున దుండగుడు దాడి చేశారు. అయితే ఈ దాడిలో గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఇటు ఆసుపత్రిలో ఖాన్ కు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ చిదంబర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చిదంబర్, ఇటు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని అయితే ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే సైఫ్ అలీ ఖాన్ మీద దాడి జరిగిన తర్వాత దాదాపు 33 గంటల తర్వాత ఎవరైతే దీంట్లో కీలక నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి ఉన్నారో ఆయన అరెస్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ అంటే కత్తితో పొడిచిన తర్వాత అసలు మొత్తం ఏం జరిగింది అన్న విషయం పైన పూర్తి స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ ముంబై క్రైమ్ బ్రాంచ్ దాని మీద పూర్తి ఇన్వెస్టిగేట్ చేసి, అంతేకాకుండా ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఎవరైతే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ ఉన్నారో దయానాయక్ ఈ కేసును డైరెక్ట్ గా చూడటము, అంతేకాకుండా దానికి సంబంధించి ఏం జరుగుతుందన్న విషయం పైన పూర్తి స్థాయిలో చూసిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్ లకు సంబంధించిన ఫుటేజ్ మొత్తం చెక్ చేసి అక్కడి నుంచి బయలుదేరి కొన్ని ప్రాంతాల్లో తిరిగినట్టుగాను ఆ ప్రాంతంలో తిరిగే నేపథ్యంలో అతను టెన్షన్ ఫీవర్ లో కూడా తెలుసుకున్నారు. ఆ తర్వాత అతన్ని బాంద్రా దగ్గర అతన్ని అరెస్ట్ చేసి బాంద్రా పోలీస్ స్టేషన్ చుట్టూ తీసుకొచ్చిన తర్వాత మొత్తం అసలు ఇన్సిడెంట్ జరిగిన సందర్భం కానివ్వండి, ఆ పరిస్థితులు కానివ్వండి, వాటి అతన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా సీన్ రీకన్స్ట్రక్షన్ సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ఓవరాల్ గా చూస్తే మాత్రం సైఫ్ అలీ ఖాన్ సంబంధించి ఏదైతే ఉందో మరిన్ని ఆసక్తికర అంశాలు తెరపైకి వచ్చాయి. కేవలం ఇతను సైఫ్ అలీ ఖాన్ ఇంతే కాకుండా అంతకు ముందు ఒక వారం రోజుల ముందు షారుఖ్ ఖాన్ ఇంటి ముందు కూడా రెక్కి నిర్వహించినట్టుగా ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తారంటే ఇతను సెలబ్రిటీస్ ని టార్గెట్ చేస్తూ వాళ్ళ ఇంట్లోకి దూరాలనే ప్రయత్నం, వాళ్ళని భయపెట్టాలనే ప్రయత్నం చేయడంతో పాటు సైఫ్ అలీ ఖాన్ సంబంధించి ₹1,00,00,000 డిమాండ్ చేసినట్టుగా కొన్ని వార్తలు వస్తాయి. వాటిని ఇంకా పోలీసులు ధృవీకరించాల్సిన అవసరం ఉంది. అయితే ఇది కేవలం దొంగతనమే కాదు, ఒక సెన్సేషనలిజం కోసం కూడా ఈ దొంగ ప్రయత్నించినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే పైనుంచి రావడము, తన ఇంట్లోకి దూరిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ చిన్న కొడుకు ఎవరైతే ఉన్నారో సైఫ్ అలీ ఖాన్ చిన్న కొడుకు రూమ్ లోకి ఎంటర్ అయ్యే నేపథ్యంలోనే అతనికి సెక్యూరిటీగా ఉన్న ఎవరైతే కేర్ టేకర్ ఉన్నారో తను 56 ఏళ్ల కేర్ టేకర్ గట్టిగా అరవడము, తనతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉండే క్రమంలోనే దాన్ని విన్న సైఫ్ అలీ ఖాన్ బయటకు వచ్చి అతను నిర్వహించే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగిందన్న ఒక కన్క్లూజన్ కూడా ఇప్పటికే పోలీసులు వచ్చారు. అయితే ఈ నిందితుడిని పట్టుకోవడానికి 33 గంటల సమయం పట్టడంలో కూడా దాన్ని ఓవైపు కొంతమంది విమర్శిస్తున్నా, బట్ ముంబై పోలీసులు మాత్రం చాలా క్లియర్ గా అది అంటే ఎలాంటి సమాచారం లేకుండా అంటే తక్కువ సాక్ష్యాధారాలతో అతన్ని 33 గంటలను పట్టుకోవడం అన్నది ఒక అచీవ్మెంట్ లాగానే వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే అటాకర్ ఉన్నాడో అటాకర్ సంబంధించి అనుమానితుడిగా ప్రస్తుతానికి భావిస్తున్నారు. ఆయనతో పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకున్న తర్వాత అసలు సైఫ్ అలీ ఖాన్ ఇంటికి ఎందుకు వెళ్ళాడు, అసలు ఈ మొత్తం కార్యక్రమానికి సంబంధించిన కేవలం అతను పాత్రధారా లేకపోతే దాని వెనకాల సూత్రధారులు ఎవరు ఉన్నారన్న అనుమానం కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ తర్వాత దీని మీద ఒక స్టేట్మెంట్ విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సంజన. రైట్ చిదంబర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.